పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మరి మొన్నటికి మొన్న ఒక దుబ్బాకల ఎస్ఐ మీద కంప్లైంట్, మరి భయంకరంగా లంచాలు తీసుకుంటుండ్రని, మరి ఆ లంచాలు తీసుకొని నినాగం ఉన్న మరి మిడిదొడ్డిలో ఒక ఎస్ఐ సస్పెండ్ అని చెప్పి నేను TV9లో నేనే స్వయంగా చూసిన. ఎస్ఐ లంచం తీసుకుంటే పట్టుబడ్డాడు, 10,000 రూపాయలు లంచం తీసుకుంటే సస్పెండ్ చేసినామని చెప్పి టీవీలలో హోంగార్డ్ తర్వాత ఎస్ఐ సస్పెండ్ అని చెప్పి ఎస్ఐ లంచం తీసుకున్నాడు, హోంగార్డ్ త్రూ కానిస్టేబుల్ త్రూ తీసుకొని ఎస్ఐ వేరే దగ్గర పెట్టిండని చెప్పి టీవీలలో TV9లో వచ్చింది వార్త. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే హోంగార్డ్ సస్పెండ్ అయ్యిండు. హోంగార్డ్ ఎక్కడన్నా 10,000 రూపాయలు లంచం తీసుకుంటాడా? ఎస్ఐ డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని కింది హోంగార్డ్ల మీదనో కానిస్టేబుల్స్ మీదనో నూకడం నిజంగా బాధాకరం. మన దుబ్బాకలో కూడా అదే జరిగింది, మరి వాళ్ళ మిడిదొడ్లు అదే జరిగింది. ఏ గ్రామంలో పోయినా మరి ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులు అయితే బీభత్సంగా అమ్ముతున్నారు. రోజుకు 4-5 యువకులు తాగి బైక్ల మీద పడితే మరి ఆసుపత్రి పాలవుతున్నారు. మరి ఇలా ఎవరికి ఏ షాపులో ఎస్ఐలకు ఫోన్ చేసినా, సిఐలకు ఫోన్ చేసినా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా అందరికీ కూడా ఈరోజు బెల్ట్ షాపులతోటి మామూలు వస్తున్నాయి. ఇది పరిస్థితి. ఇలా బెల్ట్ షాపులు ఇప్పటికైనా కంట్రోల్ చేయాలి. మరి పోలీస్ అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు, అవి ఇప్పటికైనా మానేయాలి. మరి సమాజానికి మంచిది కాదు. మరి పైన సిపి గారేమో మరి ఆమె బ్రహ్మాండంగా మా వ్యవస్థ పనిచేస్తుందని చెప్తుంది. ఎప్పుడు ఏమైనా కంప్లైంట్ ఇస్తే కూడా మేమే ఏదో తప్పు చేసినట్టు ఆమె మా మీదనే చేస్తుంది. మరి నిన్న జరిగిన 2 ఎస్ఐల మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను సిపి గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. దుబ్బాక పట్టణ ప్రజల నుంచి, మిడిదొడ్డి మండలం నుంచి ఎవరి దగ్గర పోయినా, ఏ అధికారి దగ్గర పోయినా ఇలా పోలీస్ అధికారులు బీభత్సంగా లంచాలు తీసుకుంటారని చెప్పి మరి మాకు ప్రజలు చెప్తున్న ఫిర్యాదులు. వాటి మీద ఒకవేళ తప్పుంటే అది మేము కూడా సరిదిద్దుకుంటాం. మరి కనీసం ఎంక్వైరీ చేయండి. మీరు ఇట్లా ఎందుకు జరుగుతున్నది? ఈ తిరిగి లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? మరి ఒక బైక్ యాక్సిడెంట్ అయితే 10,000 రూపాయలు లంచాలు తీసుకుంటుంటే దాని మీద మరి ఇలా హోంగార్డ్ను బలి చేసిర్రు. మరి అప్పటికప్పుడు ఎస్ఐ నుంచి ఒక హోంగార్డు 10,000 రూపాయలు లంచం తీసుకునే సినిమా ఉంటుంది ఎక్కడన్నా, అది కూడా గ్రహించాలని చెప్పి మరి నేను కోరుతున్నా. మరి ముఖ్యంగా బెల్ట్ షాపుల మీద కూడా అసలు ఎవరు పడితే వాళ్ళు ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాపులు అదుపు లేకుండా పోతున్నది. మహిళలు ప్రతి గ్రామం పోతే మహిళలు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. మా గ్రామంలో తాగి మరి అసభ్యంగా మరి ప్రవర్తిస్తున్నారు యువకులు, మొత్తం యువకులు తప్పుదోవ పడుతున్నారని చెప్పి మరి గ్రామాలలో ఫిర్యాదులు వస్తున్నాయి. మహిళా గ్రూప్ సంఘాలకు మేము పోతే ఐకేపీ కేంద్రాల కాడ పోయినప్పుడు అన్ని ఐకేపీ కేంద్రాలలో అన్ని మహిళా గ్రూప్ సంఘాలలో వాళ్ళే ఉంటారు. వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు ఇస్తూ, సార్ మేము ఏం చేయాలి సార్, మేము కష్టపడి 10 రూపాయలు సంపాదిస్తే అందరూ మా ఇంత మగోళ్ళు వైన్ షాపులలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కమిషన్ల పైసలు మొత్తం మా వడ్ల కొనుగోలు కేంద్రాలు వచ్చిన కమిషన్ పైసలు కూడా ఏమని కొట్లాడుతున్నారు, పోలీసు వాళ్ళకి చెప్పినా పట్టించుకుంటలేరు, ఎక్సైజ్ వాళ్ళకి చెప్పినా పట్టించుకుంటలేరు అని చెప్పి ఈ తీరుగా మరి ఇక్కడ జరుగుతున్నది. మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి పోతలేదా, మరి పోలీసు కమిషనర్ దృష్టికి పోతలేదా, ఇవన్నీ వీటి మీద కూడా మరి చర్చించాల్సిందిగా, దీని మీద అందరూ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మరి మా నియోజకవర్గ తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.